ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదైతే తడిపి చెయ్యండి, చాలా ఈజీగా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు మేము మీకు కనిపిస్తుందా, ఇప్పటి వరకు ఇదంతా రఫ్గా చేసాము కానీ ఇదేంటి చాలా టైం టేకెన్ అయిపోతుంది. అందుకని ఒకలా బ్రేక్ చేద్దామని కూడా చూసాము కానీ క్యాతి చూపించు బ్రేక్ చేసాము కానీ ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ విధంగా మీరు చేస్తే ఇది పర్ఫెక్ట్. ఇది ఇప్పుడు ఇవన్నీ ఇలా ఈ విధంగా చేసేయండి. చేసిన తర్వాత ఫ్రెష్గా ఇంకోటి గ్లాస్ ఏదైనా తీసుకొని అప్పుడు మళ్ళీ ఒకసారి ఇవన్నీ వేసి అందులో వేసేయండి. ఇప్పటి వరకు ఏవైతే మీరు చేశారో ఇప్పుడు ఇవి ఏంటంటే కొంచెం తడి కోసం అన్నమాట. ఇప్పుడు ఎంత డిఫికల్ట్గా ఉంది కానీ ఇది ఎంత మీరు బాగా చేస్తారో వైట్ వచ్చిన వరకు మీకు అంత బాగా లోటస్ ప్లాంట్ వస్తుంది. ఫాస్ట్ గ్రోతింగ్ అనేది ఉంటుందండి. వితిన్ 5 daysలో ఉంటుంది. చూద్దాము. ఈ లోటస్ ఏంటంటే ఏవి మీకు చెప్పాను కదా, పైకి తేలిపోయినవి అయితే పనికిరావండి. పైకి తేలకుండా ఉండేవే పనికొస్తాయి. ఇప్పుడు అన్ని కింద వేస్తా, అన్ని కింద. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మొత్తానికి సీడ్స్ అనేవి ఇలా మనం రబ్ చేయగానే ఈ విధంగా రావాలండి. కానీ ఇదైతే రఫ్గా ఈ విధంగా వాటర్లో తడిపి మనం రబ్ చేస్తుంది. ఇది ఈజీగా ఉందండి. ఇంక ఏ విధంగా చేయకండి, ఇదే ఫాలో అయిపోండి. నాకైతే మాత్రం ఈ వాటర్ అయితే ఇంకా పనికిరాదండి. ఇది మీరు బయటికి పడిచేయండి. తర్వాత మీరు ఏదైనా గ్లాస్ బౌల్ కానీ ఏదో ఒకటి తీసుకొని మీరు ఒక 5 days ఇది మీరు ఆ వాటర్ ఉంపిస్తానండి. ఇది కూడా మీరు చక్కగా ఇదంతా క్లీన్ చేసుకోండి. నేను 5 days ఇందులోనే మనం ఉంచేద్దాం. అది జిగురుగా వస్తుందో పైకి ఫ్లో అయ్యేవి మాత్రం పనికిరావు, అదే అర్థం చేసుకోండి. పైకి ఫ్లో అయ్యేవైతే పనికిరావండి. ఏవైతే లోపలికి డిప్ అవుతుందో అది మాత్రమే పనిచేస్తుంది అన్నమాట. ఇప్పుడు వేసాం కదా, ఇప్పుడు ఈ సీడ్స్ అన్నవి నేను వేస్తున్నాను. చూడండి, ఇది 5 days వదిలేండి. పైకి ఫ్లో అయ్యాయి అంటే అది పనిచేయదండి, పనిచేయదు. ఇలా లోపలికి ఉండిపోయాయి అనుకోండి, ఇది